హా! వీడియో పెట్టి చాలా అంటే చాలా రోజులైంది. 1 మంత్ పైగా అయిపోయింది వీడియో పెట్టి. అండ్ దానికి కారణం ఏంటంటే ఐపీఎల్ వచ్చింది ఫ్రెండ్స్. ఐపీఎల్ సీజన్‌లో మన ప్రో కబడ్డీ అప్డేట్స్ అయితే ఒకటంటే ఒకటి కూడా రాలేదు. అండ్ నేనైతే ప్రిడిక్షన్ వీడియోస్ పెట్టి మీ టైం వేస్ట్ చేయకూడదని, అప్డేట్స్ వచ్చాకే వీడియోస్ చేయాలని నేనైతే ఫిక్స్ అయిపోయాను. ఐపీఎల్ మొత్తం కూడా సైలెంట్‌గానే ఉన్నాను. అండ్ 1 మంత్ పైగా వీడియోస్ అయితే రావడం అయితే మానేసింది మన ఛానల్‌లో. అండ్ ప్రస్తుతం ఇప్పుడైతే ఐపీఎల్ వచ్చింది. అండ్ ఇప్పుడు మన ప్రో కబడ్డీ అప్డేట్స్ అయితే ఒకటొకటిగా వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడైతే మనకైతే కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. ప్రో కబడ్డీ సీజన్ 11 ఆక్షన్ డేట్ గురించి అయితే మనకైతే కొన్ని లీక్స్ అయితే వచ్చాయి. మరి ఆక్షన్ డేట్ ఎప్పుడయ్యే అవకాశం ఉందో మనం ఇవాల్టి వీడియోలో అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మేము ఎటువంటి వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట మన వీడియోస్. అండ్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఐపీఎల్ అప్డేట్స్ అయితే చాలా వచ్చాయి. ఐపీఎల్ అయితే వచ్చింది. అండ్ ఇప్పుడైతే ప్రో కబడ్డీ ఆక్షన్ డేట్ మీద చాలామందికి కన్నులు అయితే ఉన్నాయి. ఎందుకంటే ప్రో కబడ్డీ ఫ్యాన్స్ అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు ఆక్షన్ డేట్ గురించి. అండ్ ఆక్షన్ డేట్ వచ్చేసి మనకి జూన్ 2nd వీక్లో, జూలై 1st వీక్లో జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈ 2 మంత్ల్లో ఏదో ఒక మంత్లో మనకైతే ప్రో కబడ్డీ ఆక్షన్ డేట్ ఖచ్చితంగా జరుగుతుంది. అండ్ ఇప్పుడు మన ప్రో కబడ్డీ ఆక్షన్ డేట్ ఖచ్చితంగా ఈ మంత్స్లో జరుగుతుందని మీ ఒపీనియన్ ప్రకారం కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేనైతే మనకు వచ్చిన లీక్స్ బట్టి అయితే ఈ 2 మంత్ల్లో ఎప్పుడైనా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. జూన్ 2nd వీక్లోనైనా, జూలై 1st వీక్లోనైనా ఖచ్చితంగా ప్రో కబడ్డీ ఆక్షన్ అయితే జరుగుతుంది. సీజన్ 11 ఆక్షన్ అయితే. అండ్ ఈ ఆక్షన్ కోసం మెగా ఆక్షన్ జరుగుతుందా, మినీ ఆక్షన్ జరుగుతుందని చాలామందికి డౌట్స్ అయితే వస్తున్నాయి. అండ్ టీమ్స్ మధ్యన మనకైతే చర్చలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. అంటే కొంచెం మీటింగ్లా పెట్టి టీమ్స్ ఒపీనియన్ తెలుసుకొని మెగా ఆక్షన్ పెట్టాలా, మినీ ఆక్షన్ పెట్టాలని మనకైతే ప్రో కబడ్డీ అయితే ఒక అంచనాకు వచ్చి ఆక్షన్ డేట్ని అయితే రిలీజ్ చేస్తుంది. మినీ ఆక్షను, మెగా ఆక్షను. అది కూడా మనకైతే అప్డేట్స్ అయితే రావాల్సి ఉంది. ఇప్పటికైతే అప్డేట్స్ అయితే ఏమీ లేవు. బట్ మనకు వచ్చిన లీక్స్ బట్టి అయితే జూన్ ఆర్ జూలైలో ఖచ్చితంగా మనకైతే ఆక్షన్ డేట్ అనేది ఖచ్చితంగా ఉంటుందని మనకు వచ్చిన లీక్స్ బట్టి అయితే తెలుస్తుంది. మరి మీరు అనుకుంటున్నారు మెగా ఆక్షన్ అయితే బెటరా, మినీ ఆక్షన్ అయితే బెటరా? మీరైతే కామెంట్ చేయండి. మెగా ఆక్షన్ అయితే మన తెలుగు టైమ్స్కి అయితే ప్లస్ పాయింట్ అవుతుంది. ఎందుకంటే మంచి ప్లేయర్స్ అయితే ఆక్షన్లోకి వస్తారు. ఖచ్చితంగా ఈ సీజన్లో మంచి టీంని కొనుగోలు చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కృష్ణకుమార్ హుడ్డా సార్ అయితే. అండ్ మినీ ఆక్షన్ అయితే మంచి ప్లేయర్స్ని రిటైన్ చేసుకుంటారు ప్రతి టీం కూడా. అండ్ చాలా మంచి ప్లేయర్స్ కూడా ఆక్షన్లోకి వస్తారు. బట్ మనకి మినిమం బడ్జెట్లోనే వాళ్ళు దొరికే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి మీరు అనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మినీ ఆక్షన్ అయితే బెటర్, మెగా ఆక్షన్ అయితే బెటర్? అండ్ ఈ మంత్ లాస్ట్లోపు మినీ ఆక్షన్ అండ్ మెగా ఆక్షన్లో అయితే మనకైతే అప్డేట్ అయితే వచ్చేస్తుంది. ఆక్షన్ డేట్ గురించి కూడా మనకైతే అప్డేట్ అయితే వచ్చేస్తుంది ఈ మంత్ లాస్ట్లో. అండ్ ఖచ్చితంగా మీరైతే మన ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈసారి ఖచ్చితంగా మన ఛానల్లో డైలీ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన నుంచి బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తర్వాత